తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? శంకర్ నాయక్. ఏం చేస్తారు బాబాయ్? గవర్నమెంట్ అమ్ముతారు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేదేమో పార్లమెంట్ ఎన్నికలు. అంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక సిచ్యువేషన్ కొద్దిగా రూలింగ్ వల్ల కొద్దిగా అవకాశం చూస్తున్నారు. అవతల చూస్తే తర్వాత మోడీ వస్తాడని జనాలు అనుకుంటూ ఉంటే కొద్దిగా అభిప్రాయాలు అయితే కొద్దిగా మోడీదే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనుకోండి ఇప్పుడైతే సిచ్యువేషన్. అంటే ఇక్కడ జనాలు ఒక అభిప్రాయం మీదకి వచ్చారంటే మోడీ వస్తే బాగుంటుంది అనుకుంటురా? ఇప్పుడైతే అనుకుంటూ ఉన్నారు మోడీ వస్తేనే బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే బాగానే చేశాడు. అల్లకోలంగా అవన్నీ లేవు, పథకాలు బాగానే చేశాడు. ఇప్పటి వరకు అయితే ఆయన చేసినట్టుగా వేరే వాళ్ళు కూడా అంత చేయలేరు, బాగానే చేశారని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మోడీ పథకాలు వస్తున్నాయండి? పిఎం కిసాన్ నిధులు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి, అందరికి వస్తున్నాయి, సమకూరుస్తున్నారు. పొలాలకు డబ్బులు పడుతున్నాయా మోడీ పైసలు? పడుతున్నాయండి, పడుతున్నాయి సార్. ఓకే. ఇప్పుడు మోడీ రామ మందిరం నిర్మించారు, అయోధ్యలో టెంపుల్ నిర్మించారు కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? చాలా బ్రహ్మాండంగా అనిపించింది. కొన్ని సంవత్సరాల నుంచి పోరాడిందంతా సాధించినట్లు అయిపోయింది, ఎంతో సమకూర్చినట్లయింది. చాలా జనాలు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడైతే మన ఇక్కడ నుంచి ఒక ఇంచుమించు ఒక 1,000-2,000 మంది కూడా పోయి వచ్చారు ఇక్కడ నుంచి, మన పరిగి నియోజకవర్గం నుంచి కూడా అయోధ్యకు పోయి వచ్చారండి. మేము కూడా వెళ్ళాలనుకుంటాం, జర టైం దొరకక వెళ్ళలేము. ఓకే. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడైతే ఒక 90% అయితే ఉంది, బాగానే సిచ్యువేషన్ ఆయన ఉన్నది. ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి ఇంతకుముందు కూడా బాగానే కొన్ని పథకాలు తెచ్చాడు, అభివృద్ధి చేసిండ్రు. కొందరు అతని అవకాశం బాగానే ఉంది అతని అయితే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సునీత వాళ్ళ మహేందర్ రెడ్డి కూడా వాళ్ళ రంగంలో ఉన్నారు కాబట్టి ఆమె గెలిచే అవకాశం ఉందా? అది చెప్పనీకి రాదు, జనాలు రేపటికి వాళ్ళకు కోరుకుంటేనే రావచ్చు. అంత సిచ్యువేషన్ అయితే తక్కువనే, అది తక్కువనే. ఒకవేళ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ మన కాన్స్టిట్యున్సీకి మన ఎంపీ రావాలి అనుకుంటేనేమో రావచ్చు, అట్లా చెప్పలేము. అట్లా ఆ విధంగా బీజేపీ వస్తుంది అనుకో ఓటింగ్. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేశారా ఇక్కడ? ఇక అతని పనుల గురించి అయితే నేనైతే ఇంకా వినలేను సరిగా, ఇప్పటి వరకు నేనైతే చూడలేను. ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వస్తారు, వెళ్తారు, అంతే. ఇక మన ప్రోగ్రామ్స్ ఉంటేనప్పుడే వస్తారు, వెళ్తుంటారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉందా? ఇప్పుడైతే ఏమిట్లో ఏమో ఇంకా తెలియట్లేదు. ఇప్పుడైతే కొన్ని పథకాలు అయితే అమల్లోకి వచ్చినాయని అంటున్నా, ఇంకా అమల్లో రాలేవు. ఇంకా అవి అమల్లోకి వచ్చినట్లనే ఆడ అసెంబ్లీలో అయితే తీర్మానం చేసారు, కానీ ఇక్కడైతే అమల్లో రాలే ఇంకా కొన్ని పథకాలు. ఇప్పుడు మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? ఇప్పుడైతే హైట్రిక్ కొట్టే సూచన అయితే కనిపిస్తుంది.